వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం దక్షిణామూర్తయ నమః. ఓం క్లీం నమః శివాయ. ఓం హరిహరాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కార్తీక మాసంలో 7వ రోజులో శ్రీ కార్తీక పురాణములో 7వ అధ్యాయమును చదవబోతున్నాము. కావున శ్రద్ధగా ఆలంకించండి. శ్రీ కార్తీక పురాణము 7వ అధ్యాయము శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకులకింకను ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి దాని మహాత్మ్యము గురించి ఎంత వినిననో తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసి దళములతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసము యందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనాను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఇటల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మాలు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున కానీ విష్ణువాలయమున కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేదు సరికదా, పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. శ్రీ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరి పిండితో శంఖు చక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవలు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామునకు ప్రతినిత్యం గంధం పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరో జన్మలు సునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసం 4 రోజులు పూజ చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పెను. నమశివాభ్యాం నవయోనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్య వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి 7వ అధ్యాయము 7వ దిన పారాయణం సమాప్తము. ఈ రోజుతో మనము కార్తీక మాసములో 7 అధ్యాయాలను పఠించాము. మీరు ఇంకా వినాలనుకుంటే నా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.